సుడిగాలులేమో వీచెను, అలలెన్నో పైకి లేచెను, ఆశలన్నీ అడుగంటి పోయేను, నా జీవితమే బేజారైపోయేను. ఆదరించెనే ఈ పాటను అర్థం చేసుకుంటూ మన జీవితాలకు అనువదించుకుంటూ ఒకసారి ఆలోచించండి. ఆ తల్లి తండ్రి వచ్చి ఏడుస్తున్నారండి. ఏం చెప్పినా వింటలేదయ్యా, నా ఇష్టం జరగాల్సిందే, తన ఇష్టమే జరగాలంటయ్యా, అతన్నే పెళ్లి చేసుకుంటుందంటయ్యా, ఇంకా కాలేజీ పూర్తి కాలేదు, స్టడీస్ పూర్తి కాలేదు, రేపో మాప పూర్తి అయిపోతాయి, డాక్టర్ అవుతుంది, కానీ ఇప్పుడే పెళ్ళి అంటుంది. సరే ఒక కూతురు ప్రేమించానంటుంది, సరే ప్రేమించానంటుంది కాబట్టి అతని సంగతి ఏంటో తెలుసుకుందామని చెప్పి వివరాలు అడిగామయ్యా, మా నోట మాట రాలేదయ్యా. ఏమా క్లాస్మేట్ని ప్రేమించిందా లేకపోతే సీనియర్ని ప్రేమించిందా, ఎవరిని ప్రేమించింది? తను కాలేజీకి వెళ్తుంది వస్తుంది చూసావా, ఆ బస్సు డ్రైవర్ని ప్రేమించిందటయ్యా. మాకేం మాట్లాడడం ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదయ్యా. బస్సు డ్రైవర్ని ప్రేమించటం ఏమిటే? ఎవడే అతను? ఇంకో విషయం చెప్తున్నాను మా, ఏమిటి? అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. నీకేమొచ్చిందే పోయే కాలం? నువ్వు చదువుకుంటుంది డాక్టర్ కదే, నువ్వు ఏ బస్సులో వెళ్తున్నావు? ఆ బస్సు డ్రైవర్ని ప్రేమించడం ఏమిటి? వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అంటున్నావు, పిల్లలు ఉన్నారు అంటున్నావు, అతన్నే చేసుకుంటాను అంటున్నావు. అతన్నే చేసుకుంటా ఏ కాలం చెప్పండి? ఇది పోయే కాలం. ఆ తల్లి తండ్రి ఏడుస్తున్నారండి. ఏం చేయమంటావయ్యా? ఒక్కగానొక్క కూతురు కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నావయ్యా. ఈరోజు చదువు లేనటువంటి ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకొని, ఒక డాక్టర్గా ఉండి డ్రైవర్ని పెళ్లి చేసుకుని, అది కూడా వేరే పెళ్ళి అయిపోయింది, వాడికి పిల్లలు ఉన్నారు. ఎలా సుఖపడుతుందయ్యా నా కూతురు? చెప్తే అర్థం కావటల్లా. ఏమిటో కొన్నిసార్లు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమల్లో పడి
నా ఇష్టం చేయాలని చెప్పి తల్లి చెప్పినా వినరు, తండ్రి చెప్పినా వినరు. ఆ తరువాత ఇదిగో ఇలా వచ్చి ఏడుస్తారు. అన్నయ్య అమ్మకు చెప్పలేను, నాన్నకు చెప్పలేను. ఎందుకని? చచ్చిపోతారు అన్నయ్య. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని, పిల్లను కూడా కనేశానని, ఒక్క మాట కూడా ఈ విషయం అమ్మకి నాన్నకి చెప్పకుండా చేశాను కదా అన్నయ్య. ఇప్పుడు వెళ్ళి ఏం చెప్పను అన్నయ్య? నాకు పెళ్ళయిందని చెప్పనా? కూతురును కూడా కన్నేశానని చెప్పనా? సడన్గా ఇంటికి వెళ్ళి అమ్మ నాకు పెళ్ళయింది, నా కూతురు కూడా ఉందని చెప్తే అమ్మ నాన్న గుండె ఏమన్నా ఉంటుందా? ఆగిపోతుంది అన్నయ్య. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అర్థం అవుతుందా? నా ఇష్టం నేను చేస్తా అని చెప్తున్నావే, ఆ ఇష్టం ఏం చేస్తుందో తెలుసా? నీకోసమే పరితపిస్తున్నా, నీకోసమే పడి చస్తున్నా, ప్రేమిస్తున్నా అమ్మ నాన్న గుండె ఆగిపోయే విధంగా చేయకండి. క్షేమం కాదు.